ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. డబ్బులు పెట్టి ఏదైనా వస్తువును కొనాలంటే ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది ఏదైనా ఫ్రీగా వస్తుంటే ఊరుకుంటామా? అస్సలు ఛాన్సే ఇవ్వం. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేవారున్న ఈ రోజుల్లో నడి రోడ్డుపై పాల ట్యాంకర్ బోల్తా పడితే ఊరుకుంటారా? ఎగబడి బాటిల్స్లో నింపేసుకుంటారు. అచ్చం ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోనే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారుతోంది. బాటిళ్ళు, బకెట్లు, డబ్బాలు ఏది దొరికితే అది తీసుకొని నింపేసుకున్నారు. ఇంతటితో ఆగారా అంటే అది లేదు. కొందరైతే ఏకంగా ట్యాంకర్కే నోరు పెట్టి మరీ పాలు తాగేశారు. ఇదే వీడియో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడ? అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం రండి. అది బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ప్రాంతం. పాలతో వెళ్తున్న ఓ మిల్క్ ట్యాంకర్ అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది. దీంతో ఆ ట్యాంకర్ నుంచి పాలు బయటకు రావడం మొదలయ్యాయి. ఆ విషయం చుట్టుపక్కల వారికి తెలియగానే క్షణాల్లో అక్కడ భారీ గుంపు చేరింది. మొదట కొందరు చిన్న బాటిల్తో వచ్చారు. వాళ్ళను చూసి ఇంకొందరు బకెట్లు తెచ్చారు. వాళ్ళని చూసి మరికొందరు పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొచ్చారు. చూసే వాళ్ళకి ఇది యాక్సిడెంట్ స్పాట్లా కాకుండా ఫ్రీ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లా భావించారు. ఇక్కడ అసలు హైలైట్ ఇంకా మిగిలే ఉంది. అదేంటంటారా? బాటిళ్లు నిండిపోయాయి, బకెట్లు కూడా ఫుల్ అయిపోయాయి. అయినా కొందరికి ఏ మాత్రం సరిపోలేదు. వెంటనే ట్యాంకర్ దగ్గరకు వెళ్ళి నేరుగా నోరు పెట్టి పాలు తాగడం మొదలుపెట్టేశారు. ఆ వీడియో చూసిన వాళ్ళు నవ్వాలో ఆశ్చర్యపోవాలో అర్థం కాక కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈలోపు పోలీసులు అక్కడికి చేరుకునే లోపే చాలామంది తమకు దొరికినంత పాలు తీసుకొని అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు వచ్చాక గుంపును చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇకపోతే పాల ట్యాంకర్ ఎలా బోల్తపడింది, అసలు ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియోకు కామెంట్ల వర్షం కురుస్తోంది. ఫ్రీ అంటే మనోళ్ళు ఏది కూడా వదిలిపెట్టరు. పాలు వృధా కాకుండా కాపాడేశారు. ట్యాంకర్ కూడా ఇంత ఆదరణ తనకు వస్తుందని ఊహించి ఉండదు అంటూ ఫన్నీ కామెంట్స్ చేసేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం ప్రమాద స్థలంలో ఇలా గుమికూడటం, భద్రత గురించి ఆలోచించకుండా లీక్ అవుతున్న పాలు తీసుకెళ్లడం ప్రమాదకరమని గుర్తు చేస్తున్నారు. చూశారుగా, బీహార్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూనే చర్చకు కూడా కారణమవుతుంది. ఇంతకు ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. Yeah.